పాడించింది పాడించినంతసేపు పాడించింది భర్తను ఆడిచ్చినంతసేపు ఆడిచ్చింది పాడించినంతసేపు ఆడిచ్చింది సుత్తి ఏమంటారు రత్తులు రత్తులు ఇప్పుడు బాగా చెప్తున్నావు సూపర్ వస్తామని తామెట్టావు సూపరేనే ఇంకా దాయే ఏంద్ర బాడక వీరికి అప్పుడప్పుడు గత రోగం లేదు ఏం మాట్లాడతాడు ఆనికి అర్థం ఇగో గట్ట కాదు కానీ నాకనే నాకు బాగా దూపు అవుతుంది కూడా నీళ్ళు ఇచ్చిపోదుదా నేను అస్సలే రాను ఏం కావాలి నీకు నాకు దూపు అవుతుంది నీళ్ళు ఇచ్చిపోదుదా ఎందుకు నీ చేతులు జట్టలు పెట్టినారా తీసుకొని తాగత్తలే ఆడనే ఫ్రిడ్జ్ ఉన్నది ఆడనే బిందు ఉన్నది ఆడనే కుండు ఉన్నది వెళ్ళన్నదా నీ చేతి అమృతం లెక్క ఉంటే అట్నే గట్ట కాదు కానీ ఈ టీవీ ఛానల్ మార్చాలి రిమోట్ ఇచ్చిపోదుదా సినిమా టీవీ రిమోట్ ఏడుంటుందో టీవీ దగ్గర ఉంటుంది నాకు గోసులు ఉన్నది బాడకోటి నాకు బాగా ఉడకపోతుంది ఈ ఫ్యాన్ కట్టుకేసిపోదుదా ఉడకపోతుంది ఫ్యాన్ కట్టుకేస్తా ఉంటావా కరెంటు లేపే ఫ్యాన్ ఎట్లా ఇరుగుతుంది బాడకావు కట్టిపెట్టి తింపుకో రెక్కలల్లా గట్టగా కానీ మన చూడలేదు నేను రాను అంటున్నా ఎందుకు రావు నా పానం మెత్తవాడు పానం మెత్తబడితే ఈ ఊరు డాక్టర్ దగ్గర తీసుకుపోయి 2 గుచ్చిత్తా 3 ఎక్కిస్తుందా ఏంటి బాడు సూదులు గ్లూకోజు అయినలే కొడుకు అయితే తెలుసుకోవాలి చెప్పుకుంటే వ్యతిరేకం కాదు ఒక్కొక్క మొగళ్ళు ఏళ్ళు దొప్పితే కొండలు వాకుతారు ఈ బాడక ఎప్పుడు కుండలు అక్కడే బాడక మగ జుట్లు బరక అవసరం ఉన్నంతసేపు బుదురెక్కిస్తారు అవసరం వాటి ఎక్కిందంటే అవతల వాడతారు నేను రాయి అంటే ఏమున్నది ఏముండాలి తాగి పారేసిన తమ సబ్బు డబ్బు కాదురా ఉత్తు సీకేసిన బొక్క కాదురా ఉత్తు ఉల్లిగడ్డ ఉత్తు ఆలుగడ్డ కాదురా నేను వేసుకున్న వాళ్ళు శీనుభావం చేసుకున్నా కానీ ఇదివరకు 5 మంది పోరగాను ఆయన నవ్వుతూనే గమ్మత అనిపిస్తుంది నువ్వు నవ్వకే నవ్వి నవ్విన సంవత్సరానికి చేసి నవ్వుతాడు చూడు శాంతి మర్చిపోయింది నీకు గర్భసంచలే లేకపోతే ఎడికెళ్ళి పుడతారే నరాల వీక్నెస్ బాడకాదు ఏడికైనా నరాలు ఎక్కతే అంటే ఇంకా నన్ను అంటున్నా చెప్పుకుంటే వ్యతిరేకం కాదు మా అమ్మగారు బుల్లెట్ బండి పెట్టుకోవాలి ఆ బుల్లెట్ బండి పెట్టి బాడక బుల్లెట్ బండి పట్టుకొని లగ్గమైన 4 రోజులు కాలే సోపతిగాలు పట్టుకొని బొగ్గ అవటానికి తాయినోడు మంచిగా చక్కగా సాపు రావద్దు రాంగ ఆయనతో 3వ గేర్ 4వ గేర్ 5వ గేర్ వారేసి డుడ్డు అనుకుంటే వచ్చి మొదలు పెట్టిండు మొదలు పెట్టినాక మొక్కలు చిప్పలు వలిగినాయి ముఖం పలిగింది హాస్పిటల్ తీసుకుపోయినాక డాక్టర్ ఆయన పిల్ల నీ భర్తకు అన్ని మంచిగా ఉన్నాయి కానీ నరాల వీక్నెస్ అన్నారు అన్ని నుంచి పొరగలు అవుతున్నారు ఈ మందులు చెప్తారు డాక్టర్ ముచ్చడు కానీ మన మేనకోడలు ఎటుపోయింది విన్నావా నల్ల ముచ్చట నువ్వు తిన్నావా మన కొడుకు తిన్నాడా అని అడుగుతున్నా మేనగోడ లేదే అని అడుగుతున్నా మొన్న వచ్చిన పోరిని ఎట్లా వేయాలి ఏం వేయాలి పొరి మీద మన్నవాడా పొరి మీద దుమ్మువాడా అది ఉన్నదనుకో ముక్కల కొయ్య అవుతుంది రాజ్యం ఆ పోరిదవుతుంది ఆ దేశం పోరిదవుతుంది ఏమిటయ్య ప్రాణనాదా ఓ నాదా ఒక్క ముచ్చటున్నదయ్యా ఓ నాదో మధ్యాహ్నం సమయకాలం లోపల మన బిడ్డకు పాలు తాగిచ్చి ప్రావలించి పడబెట్టిన నిమ్మ చెట్టు కింద నేను మంచం వేసుకొని ప్రావలించి పడుకున్నాను కాశీకైనా అయ్యలు కదిలి వచ్చి తిరుపతికైనా అయ్యలు తిరిగి వచ్చి నాకు కలలోన కల చెప్పిండ్రు మధ్యలో నాకు ఒక మాట చెప్పిండ్రు ఈ మీనగోడలు శివరాణి అవ్వ గండాన పుట్టలేదు అయ్య గండాన పుట్టలేదు మేనత్త రత్నమాల గండాన పుట్టింది ఈ మేనమామ రత్నంగ మారాదు గండాన పుట్టింది ఒకవేళ ఈ పిల్లలు మీరు కొన్ని రోజుల పొద్దు చదిరనుకో 6 తిరగక ముందుకు నువ్వు చచ్చిపోతావాట రాదా 6 నెలలు తిరగక ముందుకు నేను చచ్చిపోతానట ఓ రాములా భగవంత నా ప్రాణం పైన పర్వాలేదు నా భర్త ప్రాణం పోవద్దు నా ముత్తైద తన మూల కూడద్దని నేను మళ్ళీ అడిగితేమన్నారు నీ భర్త బతకాల ఊళ్ళో బతకాలని నువ్వు బ్రతకాలంటే మేనగోడలు శివరాణిని అడవి లోపలికి తీసుకుపోయి
పోయి కనకాలమ్మ బండ మీద బండ పెట్టి కర 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 సరి గొంతులు కోసి కారేటి రక్తం కడవల్ల సిల్లేటి రక్తం సీతల్లో పట్టుకొచ్చి పొరి రక్తం తీసి ఊరు మీద బలో బలో అని అల్లి రట్టు ఉంటే ఆ పొరి వీధి పీడ ఊరి మీద పోతుందట నువ్వు అందుకాని ప్రాణనాథ ఈ పొరిని చేత పట్టి అడవి లోపల పొరి ప్రాణం తీసురాయనాదో చెప్పింది నిజమా కాదా అయ్యో సీన్ ఒక్కడే ఉంటుంది చెప్పింది నిజమా కాదా అదా ఈయన ఒకడే ఇంటాడు నీకేం తెలుసు కాదంటున్నాడు కన్నయ్య అమ్మా ఇప్పుడన్నా మాటాలే ఏమంటాడు ఏమంటాడు ఆయనకు మానలేదు అయితే నా మొగడ ఏం చేసిండు కొట్టిండా కొడితే పెయిది ఈగలే వద్దు దోమలకి దోమలని లేవద్దు పడతాం ఇంకా